బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? యూ హావ్ టు ఆన్సర్ దాట్. చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి నేర్చుకోండి. బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. అదిగా నాకు అడిగింది అది చెప్పాలి. ఎందుకు జరిగింది? యూ హావ్ టు ఆన్సర్. నో ఎక్స్క్యూజెస్. 5 o'clock తీసుకోమని చెప్పాం. నేను అడిగింది ఏమంటుంటే క్లియర్ అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో టోకెన్ల జారీ అధికారులతో పాటు టీటీడీ శ్యామలరావు అందరితో మాట్లాడుతూ వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. సో ఈ తొక్కిసలాటకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ముందుగానే టోకెన్ల జారీ టైంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ 2000 టోకెన్లు ఉన్నప్పుడు 2500 మందిని ఎలా అనుమతిస్తారని కూడా సీఎం కాస్త గట్టిగానే సీరియస్ అయ్యారు అందరిపై. సో ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు. మనం టోకెన్ల జారీ అధికారులను ఒక్కొక్కరిగా మాట్లాడుతూ వారితో అసలు ఎలా జరిగింది, దీనికి మీరు ఒక బాధ్యత వహించాలి, ఒక పద్ధతి ప్రకారం పని చేయాలి అని చెప్పేసి వారితో సీరియస్ అయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఆయన అడిగి మరీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారితో పాటు ప్రతి అధికారిని మాట్లాడిస్తూ అలాగే అక్కడున్న నిన్న టోకెన్ జారీలో ఎలా జరిగింది అసలు అని చెప్పేసి ఆ టోకెన్ల జారీ ప్రదేశానికి కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ పరిశీలిస్తూ ఆయన ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో టెక్నాలజీ వాడి టికెట్లు ఇవ్వడానికి అవకాశం ఉండదా? సో ఇంత డెవలప్ అవుతున్న ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం కూడా ఒక బాధాకరం అని చెప్పేసి పద్ధతి ప్రకారం అందరూ పని చేయాలి. ఇలాంటి ఘటనలు జరగకముందే మనము అన్ని జాగ్రత్తలు పాటించాలి, ఘటనలు జరిగిన తర్వాత కాదు, ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన ప్రతి అధికారిని సీరియస్గానే వార్నింగ్ ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఆయన వెంటే నేతలు, హోంమంత్రి అనిత, టీటీడీ శ్యామలరావు కూడా ఉన్నారు అక్కడే. సో ప్రతి ఒక్కరితో ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. టోకెన్ల జారీ టైంలో ముందుగానే ఇంతమంది వస్తారు, అందులోనూ రేపు వైకుంఠ ఏకాదశి. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఎంతవరకు టోకెన్లు జారీ చేయాలి, ఎంతమందిని అనుమతించాలి, సో అంతమంది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వీటి విషయంలో సీరియస్గా ఉండాలి, జాగ్రత్త వహించాలి, బాధ్యతారహితంగా ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రతి ఒక్కరిని అయితే ఆయన సీరియస్గానే
ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ఒక పద్ధతి ప్రకారం పని చేసుకు వెళ్ళాలి. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాదు, ముందుగానే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనల వల్ల వారి కుటుంబాలు బాధపడతాయని కూడా ఆయన వారికి అటు కలెక్టర్ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి అధికారులను కానీ, కలెక్టర్ కానీ, శ్యామలరావును కానీ అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన నేపథ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో తొక్కిసలాటలో గాయపడి అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులను కూడా ఆయన పరామర్శించడానికి హాస్పిటల్ కూడా వెళ్ళనున్నారు. సో ఈ నేపథ్యంలో మొదటగా ఎక్కడైతే టోకెన్ల జారీలో ఈ ఘటన జరిగిందో ఆ ప్రదేశానికి వచ్చేసి అక్కడ ఉన్న అధికారులను ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడిస్తూ అక్కడ జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకుంటూ ఘటనకు ఎలాంటి కారణాలు రేజ్ అయ్యాయనే విషయాలను కూడా వారిని అడిగి తెలుసుకుంటూ వారికి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నారు. టెక్నాలజీ వాడుకొని టికెట్లు ఇవ్వడం తెలీదా అని కూడా అక్కడున్న అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఘటనకు ముందే చర్యలు తీసుకోవాలి కానీ ఘటన తర్వాత కాదని కూడా శ్యామలరావును ఆయన ప్రశ్నించారు. టీటీడీఓ శ్యామలరావును అలాగే ఒక్కొక్క అధికారిని ఈ ఘటన జరగడానికి ముందు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సో ఘటన తర్వాత ఎంతసేపటికి ఈ చర్యలు తీసుకున్నారు అనేవి కూడా ఆయన ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎంతమంది పడతారు, ఎంతమందికి టోకెన్ల జారీ అనేది జరుగుతుంది, ఎంతమందిని అలో చేయొచ్చు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇంతమంది అని పర్టికులర్గా తెలిసినప్పుడు అంతకు మించి ఎక్కువ మందిని ఎలా లోపలికి అనుమతిస్తారని కూడా సీఎం చంద్రబాబు వారికి వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6 ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి కుటుంబాలు కూడా వారి కుటుంబాల్లో కూడా చాలా విషాదకర ఛాయలు అలుముకున్నాయి. సో కాసేపటి తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించే అవకాశం కూడా ఉంది. నిన్న జరిగిన ఘటనకు ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అక్కడికి విచ్చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను 1 by 1 అడుగుతూ వివరాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకొచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి, ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. ఇక్కడ లోపల ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. ఇక్కడ లోపల ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా?
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిన్న జరిగిన ఘటనలో 6 మంది చనిపోయారు. ఆ ఘటన సంబంధించి ఇప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని దేవాదాయ శాఖ మంత్రితో కావచ్చు, టీటీడీ చైర్మన్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్ వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ కూడా సంఘటన స్థలంలో ఏం జరిగిన విషయాన్ని అధికారులు వివరిస్తున్నారు. టీటీడీ శ్యామలరావు కూడా నిన్న జరిగిన ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకుంటున్నారు. మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు, పూర్తి స్థాయిలో భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది అకామిడేషన్ చేయాల్సింది కదా అని చంద్రబాబు నాయుడు వాళ్ళు అడిగి వివరాలు తెలుసుకుని ఎలా జరిగింది ఘటన సమయంలో ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఆ టైంలో లోపలికి ఎందుకు అనుమతించలేదు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ఆరాధిస్తున్నారు. 6 మంది చనిపోయిన ఘటనలో పూర్తి స్థాయిలో అటు భక్తులు కూడా షాకింగ్ ఉందని చెప్పుకోవాలి. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ఘటన మీద నిన్నే సీరియస్ గా వారిని ఇచ్చిన కరెక్ట్ కూడా వారిని ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. విజువల్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు పరిస్థితి కరెక్ట్ కాదంటూ కూడా కలెక్టర్ వెంకటేశ్వర్తో అంటున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఘటన యావత్ భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఆ రకంగా ఉన్న విషయం తెలుసుకోవచ్చు. ఎందుకంటే భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం. ఎందుకంటే తిరుపతికి ఇప్పుడు వచ్చిన తోపాటు ఉండేది కానీ ఇటువంటి ఘటన పెను విషాదంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు భక్తులు వచ్చినా తిరుపతి దేవాలయం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఆ వైకుంఠ ఏకాదశి సంబంధించి సామాన్య భక్తులకు పెద్ద వేయాలన్న ఆలోచనతో కూడా తిరుపతి దేవాలయం సంఘటన విజువల్లో చూసుకోవచ్చు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ వివరాలపై ఆరాధిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఘటన జరిగిన సమయంలో ఎక్కువ మంది భక్తుల సమయంలో ఇక్కడ విధుల్లో ఎవరున్నారు, ఆ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా వారు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఘటన సంబంధించి నిన్న జరిగిన సమయంలో ఒక మహిళ పడిపోవడం, గేట్లు ఓపెన్ చేయడంతో ఘటన చోటు చేసుకుంది. ఆ రకంగా విధుల్లో ఎవరున్నారు, ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు ఎందుకు పూర్తి స్థాయిలో మీరు చర్యలు తీసుకోలేదంటూ అటు దేవాదాయ శాఖ మంత్రి ఇటు బోర్డు ప్రభాకర్ లక్ష్మిని వివరాలు అడిగి సేకరించి ఎందుకు జరిగింది అన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో మన విజుల్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా. ఎందుకంటే అసలు పెను విషాదంగా చెప్పుకోవాలి, భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి. ఎందుకంటే ఎక్కువ మంది వైకుంఠ ఏకాదశి రోజే దర్శించుకోవాలి అనే అంశం, దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఆ రకంగా చూసుకుంటే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి కదా అని టీటీడీఓ శ్యామలరావుని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా మీరు నిర్లక్ష్యం వహిస్తారా అంటూ కూడా ఆయన ఆరాధిస్తారు. ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది వచ్చే సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకొని భక్తులు టోకన్లు కేటాయించాల్సిన మీరు ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించాలని అధికారుల మీద టెలికాన్ఫరెన్స్ మండిపడ్డారు. ఆ రకంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రహ్మణ్యం కావచ్చు, ఈ టీటీడీఓ శ్యామలరావు అడిగి వివరాలు తెలుసుకుంటున్నాం. మధ్యలో ప్రభాకర్ లక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటువంటి చిన్న ఘటనలు చోటు చేసుకోకుండా భక్తుల మనోభావాలు కాబట్టి చాలా మంది అంశాలు భక్తులతో పడిపోయిన అంశం కాబట్టి జరిగింది కాబట్టి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో భక్తులు ఎక్కువగా ఉన్నారు. పార్క్ రూపు తీసుకొచ్చి భక్తులు ఎక్కువ మంది టికెట్లు ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశిస్తున్నారు. ఈ ఘటన విచారణకు ఆదేశించి మరి కాసేపట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మీడియా ముఖంగా చంద్రబాబు మాట్లాడే అవకాశం. వీడియో జర్నలిస్ట్ మునితో సురేష్, రాజు, తిరుపతి. ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్. తిరుపతి తొక్కిసలాట ఘటనా స్థలాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, అధికారులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోండని హెచ్చరించారు. టోకెన్లు ఇచ్చే కేంద్రం దగ్గర 2000 మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని ప్రశ్నించారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని నిలదీశారు. టెక్నాలజీ వాడుకొని టికెట్లు ఇవ్వడం తెలియదా అని అధికారులను చంద్రబాబు ప్రశ్నించారు. హ్యూమన్ సైకాలజీ తెలియదా అని అధికారులను నిలదీశారు. పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా?
ఏవి ఇచ్చావు కాపీ ఇవ్వండి నాకు. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, అవును సార్. బీ క్లియర్. Yes, న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. yes, sir. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ Everything is taken, sir, DSP. రిటర్న్ గా ఇచ్చారా? ఏవి ఇచ్చావు కాపీ ఇవ్వండి నాకు. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, అవును సార్. బీ క్లియర్. Yes, న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. yes, sir. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ Everything is taken, sir, DSP. రిటర్న్ గా ఇచ్చారా? ఏవి ఇచ్చావు కాపీ ఇవ్వండి నాకు. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, అవును సార్. బీ క్లియర్. Yes, న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. yes, sir. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా, అవన్నీ Everything is taken, sir, DSP. రిటర్న్ గా ఇచ్చారా? ఏవి ఇచ్చావు కాపీ ఇవ్వండి నాకు. ఇక్కడ లోపల కంజెషన్ ఒకసారి ఇక్కడ